స్పీకర్ గారి వ్యవహారం ఏంటి? ఎన్ని పార్టీలు మారిండు పిఆర్పి? మళ్ళీ టీడీపీలో చేరి ఏం చెప్పాడు సీతారామ గారు? నా శవం మీద తెలుగుదేశం జెండానే ఉంటుంది, ఇక నేను ఏ పార్టీ మారని చెప్పాను. ఒక లీడింగ్ ఛానల్లో దట్ ఈజ్ TV5 పిఆర్పి గెలుస్తుంటే నేనే ఉన్నాను. మూర్తి మన ఇప్పుడు వెంకటకృష్ణ గారు డిబేట్ తీసుకుంటున్నారు. పొట్టు డిబైట్ పోతుంది అని చెప్పి పిఆర్పి నుంచి ఓడిపోయారు అతను. సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏదైతుందో ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ఎవరైతే సోషల్ పోస్టులో పెడుతున్నారో, ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో ఇప్పటికీ స్టాప్ చేయండి. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు, చరిత్రహీనులుగా. దేవుడు అంటున్నావు, మడమ తిప్పను మాట తప్పను అంటున్నావు. చెల్లెకు నీకేమి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. క్లారిఫికేషన్ ఎవరిస్తున్నారు? సజ్జల గారు ఇస్తున్నారు. కుటుంబం కాదు పార్టీ అంటే ఈ మీద పదవి అడిగినట్టు. మరి ఇంతమంది కుటుంబ సభ్యులు, 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఒక కుటుంబం నుంచి, 2 ఎమ్మెల్యేలు మంత్రి ఉంటూ ఆ కుటుంబం నుంచి లోక్సభ సభ్యులు, మీ కుటుంబం నుంచి ఏదైతుందో భారతికి సంబంధించిన వాళ్ళందరూ బంధువులు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి నీ తండ్రి యొక్క రక్తం పంచుకున్న పుట్టిన వాళ్ళందరినీ ఏదైతుందో పులివెందుల నుంచి తరిమి వేస్తా ఉంటే మాకు మనోక్షోభ. ఈ కుటుంబం తెలుసున్న వానిగా 70 నుంచి పరిచయమైన 83 నుంచి అనుబంధంగా ఉంది. దాదాపు మోర్ దాన్ 40 years. నేను 30 years అనే చేశాను. 40 years. ఎవ్రీబడి నోస్. ఈ రోజు సీనియర్ల ఎడిటర్లుగా ఉన్న ఎడిటర్, చనిపోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు అందరికీ తెలుసు. ఒక కుటుంబ సభ్యునిగా నేను ఉన్నవాడిని. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమి ఆశించకుండా ఇవాళ బంధించున్నాయి, వాళ్ళ సాక్షిలో బంధించున్నాయి బ్యానర్ ఐటమ్స్. ఏ ఒక్కరు అతను కష్టాల్లో ఉంటే ఖండించండి. ఓన్లీ గోనె ప్రకాష్ రావు ఏ పదవి ఇవ్వకుండా, స్పోక్స్ మెన్ లేదు, పార్టీ పోస్ట్ లేదు, జిల్లాలో లేదు, నానా హింస సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే మీడియా పాయింట్ అప్పుడు మాకు అల్లో ఉండే ఎక్స్ఎమ్మెల్యేగా, అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ నో బార్ అక్కడ, లేకపోతే జిల్లాలో వెళ్ళి ఆయన ఇంటి దగ్గర బయట తప్పితే ఆఫీసులో ఎన్నడూ నేను ఎంటర్ కాలేదు. ఏది బాలకృష్ణ గారి ఇంటి పక్క రోడ్లో ఉండే, ఎందుకంటే అక్కడ సజ్జల గారి స్థావరం కనుక ఏదైతుందో మాకు అక్కడ అలో లేకుండే. అతను పంపిన నోట్ని ఏ ఒక్క రోజు చెప్పలే కనుక అతను నా మీద కక్ష కట్టాడు. పర్లా, నో ప్రాబ్లం, నేను హ్యాపీ.